వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను ఒక కేజీ టమాటా పచ్చడి చేస్తున్నా. ఈజీగా 10 నిమిషాలలో అయ్యే టమాటా పచ్చడి చేస్తున్నా. ఇదిగో కొంచెం చింతపండు, ఎల్లిపాయలు 2 గడ్డలు, జీలకర్ర, టమాటాలు కట్ చేసి ఇందులో వేసిన. చింతపండు కూడా ఇందులోనే వేయాలి. ఎల్లిపాయలు, జీలకర్ర కూడా ఇందులోనే వేయాలి. సరిపడే సాల్ట్ కూడా ఇందులోనే వేయాలి. సరిపడే కారం కూడా ఇందులోనే వేయాలి. వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేపుకోవాలి. వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ వేసిన ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. టమాటా పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుంది నిల్వ పచ్చడి. 10 నిమిషాలలో వేసుకోవచ్చు. అన్నీ రెడీ పెట్టుకుంటే 10 నిమిషాలలో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇగో జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు దీంట్లో వేస్తున్నా. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇగో మిక్సీ పట్టిన టమాటా గ్రేవీ ఇది దీంట్లో వేస్తున్నా. దీన్ని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలలో ఉడికిపోతుంది. ఉడికినాక దింపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నదో. ఇది ఉడుకుతూ ఉంటేనే జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టి పెట్టింది ఇది వేసుకోవాలి పొడి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పచ్చడి చూడండి ఎలా ఉందో. రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇట్లా ఆయిల్ పైకి వస్తే పచ్చడి రెడీ అయినట్టు. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. నేను కడిగి ఎండబెట్టిన కొత్తిమీరను కొంచెం వేస్తే టేస్ట్గా ఉండదని వేస్తున్నా. కొత్తిమీరతో ఏం ప్రాబ్లం ఉండదు. పచ్చడి ఖరాబ్ అవుతుంది అని అనుకోవద్దు. ఏమీ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టంతో పని ఫ్రెండ్స్. అయిపోయింది పచ్చడి.